ఈనాడు దినపత్రికకు స్వర్ణోత్సవం 1974 ఆగస్టు 10వ తారీఖున దివంగత రామోజీరావు ఈనాడు దినపత్రికను స్థాపించారు. 2024 ఆగస్టు 10కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనాడు గ్రూప్ స్వర్ణోత్సవం చేసుకుంటోంది. ఒక తెలుగు దినపత్రికను 50 సంవత్సరాలు ఎంతో నిబద్ధతతో నడిపించడమే కాక దానికి విలువలను జోడించి ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించి ఎంతో మంది జర్నలిస్టులను పరిచయం చేసిన ఘనత ఈనాడు సంస్థకు దక్కుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. జర్నలిజం విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ మరియు ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తెలియచేశారు. ఇప్పటికీ కూడా కొంతమంది ఒక వార్తను నిర్ధారించుకోవాలంటే ఈనాడులో వస్తేనే అది నిజం అని బలంగా నమ్ముతారు అంటే అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఉన్న ఎందరో సీనియర్ జర్నలిస్టులు ఈనాడు సంస్థ నుంచి వచ్చినవారే. పత్రికా రంగం అంటే వ్యాపారం కాదు, సమాజాన్ని జాగృతం చేయటమే అని దివంగత రామోజీరావు నిరూపించారు. ఎందరో కొత్తతరం జర్నలిస్టులకే కాకుండా కొత్తగా మీడియా రంగంలోకి అడుగు పెట్టేవారికి సైతం ఈనాడు పత్రిక ఆదర్శంగా నిలిచింది అని చెప్పవచ్చు. ఈనాడు దినపత్రిక స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా సంస్థ యాజమాన్యానికి, జర్నలిస్టులకి మరియు ఇతర సిబ్బందికి ది మ్యాడ్ రిపోర్టర్ తరపు నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు. ది మ్యాడ్ రిపోర్టర్. వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యూనిటీ. మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.